డీటెయిల్స్ చూద్దాం. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. జిల్లాకు త్వరలోనే ఎయిర్పోర్టును తీసుకొస్తామని ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వం జిల్లాకు అన్యాయం చేసిందని రేవంత్ విమర్శించారు. గత పాలకులు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంపై మోడీని కలుస్తుంటే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే నాయకుణ్ణి ఎన్నుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టు మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతోనే ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేము. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేము ఎట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి.